హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ ఆన్ లాగ్స్. ఏంటని చూస్తున్నారా, అందరూ మన శారీలో కనపడుతుంటే ఇది ఇండియా అనుకుంటున్నారా? కాదండి, యూఎస్ఏలో జరిగిన శారీ పరాడే. ఏంటబ్బా శారీ పరాడే అంటే నాకు తెలియదు అనమాట. ఏంటా అని వెళ్ళాను అనమాట. అక్కడ అందరూ శారీస్లో కనిపించారు. డిఫరెంట్ స్టైల్స్లో కట్టుకుని ఉన్నారు అందరూ. అసలు ఎలా పర్ఫామ్ చేస్తారా, ఏం వాక్ చేస్తారా అనుకున్నాను అనమాట. చూస్తుంటే కళ్ళు చెదిరిపోయాయండి. అందరూ మన ఇండియన్ ట్రెడిషన్ వేర్లో శారీస్ కట్టుకొని ఉన్నారు. సూపర్గా ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా చాలా ఎంటర్టైనింగ్గా కనుల పండుగగా ఉంటుందన్నమాట. సో మా టీం నేమ్ సాంప్రదాయ శోభలు. మేమందరం సౌత్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం. Hi, what's your name? I'm Priya And you're representing? as a South Indian, Telangana. Yay! Hyderabad. Your name is? Hi, Sunita. And you're representing South Indian group, right? Yay! Andhra Pradesh. Andhra Pradesh. Hi. Represent Kanjivaram sarees in Andhra Pradesh. Telangana Nice. actually. And what's your name? Shravanti. Shravanti. Telangana. Hello. Hello, this is Mansa Siddha. I'm representing the Kanchipuram Silk Sarees. And what is our group name? Sampradaya Sobalu. Let's rock. Yes. And what's your name? Hi, my name is Madhavi Krishna Rajpet and I'm from Karnataka, Awesome. representing Mysore. Awesome. South Indian rocks. I'm Sri Divya. I'm coming from Andhra Pradesh. Oh, awesome. Yay. And what's your name? Hi, Hi. my name is Swapna and I'm representing with the Kanchivaram attire. I'm from Hyderabad and representing here in Sampradaya Sobalu. Yay. And now, what's your name? Hi, I'm Nisha and I'm representing the whole of South India. Yes, South Indian rocks. And what's your name? Hello, last but not least, I'm Yes. Uma representing Tamil Nadu, Namma Chennai. Yay! షీఈ్ ప్రియా రిప్రజెంటింగ్ సౌత్ ఇండియన్. సో మా టీం అంతా వెళ్ళాము. మాది 14 నెంబర్. మా టీము 14 అనమాట. మా ముందు ఒక 13 బ్యాచెస్ ఉన్నారు. మా తర్వాత కూడా కొన్ని బ్యాచెస్ పర్ఫామ్ చేశాయి. కానీ ఈ బ్యాచెస్ అన్నీ మన ఇండియా డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ స్టైల్స్ ఎలా ఉంటాయి అని పర్ఫామ్ చేశారనమాట. గుజరాతీ స్టైల్ ఒక టీం, కేరళ స్టైల్ ఒక టీం, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియన్ అండ్ చెన్నై, డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళ స్టైల్స్లో చీరలు కట్టుకొని వచ్చి పర్ఫామ్ చేశారు. మా గ్రూప్లో అయితే ఒక 8 years ఆవిడ కూడా వచ్చి వాక్ చేసింది. చాలా హ్యాపీ అనిపించింది. ఒక అమ్మమ్మ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అది మన సౌత్ ఇండియన్ వాళ్ళకే సాధ్యం అలా వచ్చి పార్టిసిపేట్ చేయడం. జస్ట్ మా ముందు కేరళ థీమ్తో ఒక టీం అయితే పార్టిసిపేట్ చేశారు. చాలా అద్భుతంగా చేశారు. నేను గ్రూప్లో ఉండబట్టి నాకు వీడియో తీయడానికి కుదరలేదు, కానీ చాలా అద్భుతంగా చేశారు. అందరూ వాళ్ళ స్టేట్స్లో వాళ్ళ స్టైల్లో చేశారనమాట. చాలా బాగున్నాయి.
పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట. ఒక్కొక్కరు లైన్లో వెళ్ళి 100 పైన స్టాల్స్ పెట్టారనమాట. ఆ స్టాల్స్ మొత్తంలో వాక్ చేసుకుంటా రావాలి. అలా మొత్తం వాక్ చేసుకుంటుంటే మధ్య మధ్యలో ఫోటోగ్రఫీ తీసుకునే వాళ్ళు, ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అక్కడ అందంగా రెడీ అయ్యి వచ్చిన వాళ్ళకి బ్యాడ్జ్లు కూడా ఇస్తున్నారు. అవి చూపిస్తే వాళ్ళకి ఎక్స్ట్రా గిఫ్ట్లు ఇస్తారనమాట. అలా అందంగా రెడీ అయిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడానికి ఒక 3-4 మెంబర్స్ తిరుగుతూ ఉన్నారు. ఎవరైతే చూడ్డానికి చాలా బాగున్నారో శారీస్లో అండ్ జ్యువెలరీ అంతా బాగా రెడీ చేస్తారో వాళ్ళకైతే బ్యాడ్జ్లు ఇస్తున్నారనమాట. మా టీం మొత్తం చూడండి హాయ్ చెప్తున్నారు. మేము రెడీ అవుతూ ఉన్నాము. ఒక టీం లేడీస్ కలిసారంటే ఇంకా తెలిసిందేముంది, సెల్ఫీలు తీసుకోవడం, గ్రూప్ డ్యాన్స్లు అండ్ ఇన్స్టా రీల్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి కదా, ఇన్స్టా రీల్స్ తీసుకుంటున్నాము. ఆ స్టాల్స్లో అసలు ఏమేమి పెట్టారా అని ఆ స్టాల్స్ మొత్తం తిరిగాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కూడా పెట్టున్నారు, ఫోటో స్పాట్స్, అంటే వెళ్ళేసి ఫొటోస్ దిగొచ్చు అనమాట. అలా పెట్టారనమాట. ఎయిర్ ఇండియా వాళ్ళు ఇక్కడ స్పాన్సర్షిప్ చేస్తున్నారు. ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా వాళ్ళ స్టాల్ పెట్టారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫోటో దిగడము, మనం నేమ్స్ రాసి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము అవి వాటి మీద అటాచ్ చేస్తే వాళ్ళు పిక్ చేసి ఒకరి నేమ్స్ పిక్ చేస్తారంట. అలా వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు, అంటే ఎవరి మార్కెటింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ అందరితో కలిసి, అది అమెరికాలో చీరలు కట్టుకొని ఇలా వాక్ చేయడం అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా చూస్తుండగానే చాలా ఆనందం అనిపించింది అనమాట. అందరూ శారీస్లో రావడం చూడండి, ఎంత ట్రెండీ శారీస్లో వచ్చారు. ఎవరి పాటికి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో. ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక క్వీన్ లాగా రెడీ అయ్యి వచ్చారు. వాళ్ళ జ్యువెలరీ కానీ, వాళ్ళ వే ఆఫ్ స్టైల్ కానీ, అసలు ఆ చీర కట్టుకోవడం కానీ అందరూ ఎంత బాగున్నారో అసలు చూడముచ్చటగా అనిపించింది. అమెరికాలో ఇండియన్ ట్రెడిషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.